YN6 న్యూస్కి స్వాగతం. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 590 మహిళా సంఘాల గ్రూపులకు 1,74,44,000 రూపాయల చెక్కులు పంపిణీ కార్యక్రమం సోమవారం మెప్మా అధికారులు మారేడుపల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా, మల్లికార్జున్ పాల్గొని మెప్మా అధికారులతో కలిసి మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నారని, మహిళల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని, మహిళలు ఏ వ్యాపారం చేయాలనుకున్నా తమను సంప్రదిస్తే బ్యాంకులతో మాట్లాడి వ్యాపారానికి తోడ్పాటు అందిస్తారని తెలిపారు. భానుక నర్మద గారు మాట్లాడుతూ మహిళల్ని శక్తివంతులు చేయడమే కాకుండా వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. మొదటగా పావుల వడ్డీ పథకం మన కంటోన్మెంట్లో అమలు కాకపోతే 2009 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి తమ ప్రాంత ప్రజలకు కూడా ఈ పథకం అమలు చేయాలని అప్పటి బోర్డు సభ్యులతో కలిసి వారిని కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ మెప్మా అధికారులు ప్రకాష్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. కోటి మంది మహిళలను కోటేశ్వరం చేయాలన్న ఉద్దేశంతో దృఢసంకల్పంతోనే ₹1,74,00,000 అమౌంట్ రూపాయలు గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. మరొకసారి విజయపూర్వకంగా నాకు శుభాకాంక్షలు. గతంలో ఎప్పుడు లేని విధంగా మనకు ఆ ఇంట్రెస్ట్ మీకు వాపస్ ఇచ్చినందుకు మీరందరూ వారికి చప్పట్లతో ఇక్కడికి వచ్చేసిన మా స్థానిక ఎమ్మెల్యే గారు గణేష్ గారికి, అలాగే ఈ టీం సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు కంటోన్మెంట్ బోర్డులో వదిలేని రుణాలు దానికి సంబంధించిన చెక్ రావడం, దానికి ఈరోజు మీరు తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మేము ఎన్నో సంవత్సరాల నుండి చెప్తున్నాం, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. ఇన్ని రోజుల నుండి అసలు ఆ వడ్డీలు ఇల్లు కట్టడం ఉన్నారు, దాన్ని మాఫీ అయ్యే విధంగా మేము చేయాలని అప్పుడు గత గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చెప్పడం ఇన్ని రోజుల తర్వాత అది కూడా అయిపోయింది. దానికి చాలా సంతోషం. అయితే ఈ పావుల వడ్డీ రుణాలు మీకు కంటోన్మెంట్ బోర్డులో తెచ్చింది అప్పుడు మేమే. చుట్టుపక్కల అంతటా పావుల వడ్డీ రుణాలు ఉండేది కానీ మన కంటోన్మెంట్ బోర్డులో ఇవ్వలేదు. కాబట్టి అప్పుడున్న సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు ఉండేది. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి అప్పుడు మేము పోయి మహిళలు అప్పుడు ముగ్గురు ఎలక్ట్ అయినాం కంటోన్మెంట్ బోర్డు ద్వారా. కాబట్టి అన్న చుట్టుపక్కల అందరికి ఇస్తున్నారు. మా మహిళలు ఏం తప్పం చేశారు, మా దగ్గర కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు కదా, మీకు ఎమ్మెల్యే వచ్చింది కదా, మరి మా మహిళలు కూడా మీరు ఇవ్వాలని ఆ రోజు మేము గట్టిగా చెప్పడం జరిగింది. ఆమె వెంబడి స్పందిస్తూ ఒక 4 days వాళ్ళ టీంని పంపించి కంటోన్మెంట్ బోర్డు ఈ రుణాలు పావులొడ్డి రుణాలు వచ్చే విధంగా వీళ్ళందరికీ లోన్లు వచ్చే విధంగా తను చేసిండ్రు. ఇప్పుడు తనను కూడా స్మరించుకుంటూ తనకు కూడా ఇప్పుడు మనము ఆయన స్మరించుకోవాల్సిన రోజు. కాబట్టి ఇలాగే అప్పుడు గతంలో 50,000 నుండి 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, ఇప్పుడు దాదాపుగా 20 లక్షల రూపాయలు వస్తున్నాయి. కాబట్టి దానికి మొట్టమొదటిగా అప్పుడు మీ మహిళల గురించి చేసిన మా మహిళల కృషి ఫలించి 20 లక్షల కాడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఇంకా పెంచాలని మన ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఇంకా పెద్ద ఎత్తున వీళ్ళకి మన మహిళలకు మనం అంతా సపోర్ట్ చేయాలని అని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయ ఎమ్మెల్యే గారు మన సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఒకసారి చెప్పండి. గౌరవ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా గారికి, మెప్మా టౌన్షిప్ కోఆర్డినేటర్ ప్రకాష్ గారికి, అసిస్టెంట్ కోఆర్డినేటర్ నరసింహ గారికి, గ్రామీణ బ్యాంక్ నుంచి వచ్చిన మేనేజర్ గారికి, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి
కారకులైన మా అక్క చెల్లెలకి, పెద్దలందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ కి, మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు వడ్డీ రుణాలు వాపసు వస్తున్నందుకు తీసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా యొక్క శుభాకాంక్షలు. గతంలో ఎప్పుడు లేని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరినీ ఏదైతే ఎన్ని రోజుల నుంచి ఇంట్రెస్ట్ కడుతున్నారో ఆ ఇంట్రెస్ట్ మీకు వాపసు ఇచ్చినందుకు మీరందరూ వారికి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలని కోరుతున్నాను. రోజు మీరు టీవీలలో, పేపర్లలో చూస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడినా ఒకటే ఒక మాట, మా మహిళలందరూ కోటీశ్వరులు కావాలి. 1 కోటి మంది మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది మహిళలందరూ కోటీశ్వరులు కావాలన్నదే వాళ్ళ సంకల్పం. వారి సంకల్పం నెరవేరాలంటే మీరెట్లయితే మెంబర్ అయ్యిందో మీతో పాటు అనేక మందిని మెంబర్షిప్ చేసి వాళ్ళని కూడా కోటేశ్వరం చేయాలంటే వారి లక్ష్యాన్ని మీరందరూ తోడై సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముందు మనం బస్సు ఎక్కే వాళ్ళం, బస్సు కిరాయి టికెట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు బస్సు కూడా మనకు ఫ్రీ ఇస్తారు. అలాంటి బస్సులు కూడా నిన్ననే ఓనర్ చేశారు. బస్సులు కూడా మహిళలకు ఎక్కించి మహిళలను బస్సు ఓనర్లు చేపించడం, సోలార్ ప్లాంట్లు పెట్టించడం, క్యాంటీన్లు పెట్టించడం, అదే కాకుండా స్కూల్ యూనిఫామ్లు కూడా వీళ్ళని గుర్తించి మీకు బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చి మిమ్మల్ని కూడా బిజినెస్ ఉమెన్స్ చేసినప్పుడే సక్సెస్ఫుల్ గా తెలంగాణ రాష్ట్రం బాగుంటుందన్న ఆలోచనతో వారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనకందరికీ తెలుసు, నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇంట్లో మహిళ సంతోషం ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. ఇంటికి వెలుగు మీ మహిళలే. అలాంటి మహిళలు బాగున్నప్పుడు ఇల్లు బాగుంటుంది, సమాజం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అనే ఒక పెద్ద ఆలోచనతో ఏ పేరు పెట్టినా కూడా పథకాలు, మహాలక్ష్మి అన్నా కూడా మహిళలే, గృహజ్యోతి అన్నా మహిళలే, ఇందిరమ్మ పేరు పెట్టినంటే కూడా ఒక మహిళ, ఇందిరా క్యాంటీన్లు కాబట్టి ఇందిరా మహిళా శక్తి అని వాళ్ళు ప్రతి ప్రోగ్రాం తీసుకొచ్చేది ఏంటంటే, ఇందిరమ్మ గారు మన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు చేసి దేశాన్ని అభివృద్ధి చేసి, నేను ఇందిరాగాంధీ గారి జయంతి వర్ధంతి టైంలో కొత్తగా రాజకీయం వచ్చినప్పుడు వారి గురించి చరిత్ర చదివేవాడిని. నేను కూడా కొంతమంది సలహాలు తీసుకున్నప్పుడు నాకు ఏం తెలిసిందంటే, ఆ రోజు అప్పట్లో మన భారతదేశం బలీనంగా ఉంటే ప్రపంచంలో యుఎన్ఓ లాంటి దేశాల్లో మీటింగ్ అయినప్పుడు మనకు ఇచ్చేవాళ్ళు కాదు, మనకు ఎలాంటి ఆస్కారం ఇచ్చేది కాదు. బలీనమైన దేశాలని వాళ్ళు ఆక్రమించడానికి చేసేవాళ్ళు. అలాంటి ఒక గొప్ప మీటింగ్, ప్రపంచంలో జరగాల్సిన మీటింగ్ మన దేశంలో కూడా ఇందిరాగాంధీ గారు చేశారు. యుద్ధాలు కూడా గెలిచారు, వేరే వాళ్ళకు కూడా భయపెట్టారు. మొన్న వేరే విషయాలు రాజకీయంగా పోతలేదు, ఒక మహిళ గురించి మాట్లాడుతున్నాను. అప్పట్లో అమెరికా కూడా ఒక వారిని ఆపమని ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకొని వారికి భయపడలేదు. అంత ధైర్యవంతురాలు ఇందిరాగాంధీ గారు. అలాంటి పేరు పెట్టేలా పథకాలు అమలు చేస్తారంటే మీరు కూడా ఎవరికి తక్కువ కాదు. కాబట్టి మీరందరూ బాగుండాలనే ప్రయత్నం, ముఖ్యంగా ఇప్పుడు మెంబర్ గారు చెప్పినట్టు అంతకుముందు గ్రూపులు ఉన్నా కూడా వడ్డీ లేని రుణాలు లేకుంటే పౌలా వడ్డీ తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు కూడా మీకు ఏమైనా చేస్తుందంటే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి మీరందరూ ఆలోచించి మీరు కూడా, నా రిక్వెస్ట్ ఫైనల్ గా ఒకటే విషయం ఏంటంటే, ఇప్పటికే లేట్ అయింది, దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా లేట్ కావడం కారణం చెప్తున్నాను. మా సిస్టర్ లాంటి వ్యక్తి నర్మదమ్మ, దానికి నా రాజకీయానికి సంబంధం లేదు. కానీ కంటోన్మెంట్ బోర్డు కూడా అనేక సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెట్టకుండా నామినేటెడ్ వ్యవస్థని అట్లనే కంటిన్యూ చేస్తుంది. కాబట్టి మాకు గతంలో కూడా నేను డిమాండ్ చేసింది ఏంటంటే, కంటోన్మెంట్ బోర్డుని రద్దు చేసి కార్పొరేషన్ లో ఎలక్షన్ కావాలని డిమాండ్ ఉంటే, కనీసం వాళ్ళు అప్పటిదాకా కాకుండా కూడా ఎలక్షన్ పెడితే బాగుండే, ఎలక్షన్ పెట్టలేదు. కాబట్టి నేను మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినందుకు నేను కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ చేయాలని మూమెంట్ తీసుకొని రేపటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాను. ఇది కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ వరకు ఈ మూమెంట్ కంటిన్యూ అవుతుంది. దాని గురించి ఇంతసేపు మీటింగ్ అయింది, ప్రెస్ మీట్ అయింది, లేట్ వచ్చాను. మీరు కూడా కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ గవర్నమెంట్ ఉన్న మున్సిపాలిటీగా మాత్రమే లాభం అవుతుంది అనుకుంటే మీరు కూడా మద్దతు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు మీకు సేవ చేయగలుగుతున్నా. ఇంతకుముందు అక్క చెప్పినట్టు ఇంకా కూడా రుణాలు ఏమైనా పెండింగ్ ఉంటే రుణాలు ఇప్పిస్తాను. మీకు మీరందరూ రూపాయి ఆట బిజినెస్ చేసుకుంటే చిన్నగా పరిమితం అయ్యడం, మీరందరూ కలిసి
ఒక పెద్ద ఆలోచన పెట్టుకోండి, పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా ఆలోచిస్తే పెద్దగా సక్సెస్ అవుతారు. మీకు ఇంత ముందు కూడా మీటింగ్ లో నేను చెప్పింది ఏంటంటే, నేను కూడా ఒక పేద కుటుంబంలో ఒక బస్తీ దుకాణం మీద అడ్డగుంటలు ఉంది, అక్కడ పొద్దున ఇక్కడ దాకా వచ్చినట్టే నేను ఎప్పుడు కూడా అనుకుంటుండే కరోడ్పతి కావాలా, దూరం దూరం స్థాయికి వెళ్ళాలని నేను ఆలోచించిన కాబట్టి నేను కరోడ్పతి అడిగాను. నేను 2000 ఫస్ట్ కారు కొనుక్కున్నాను 2000 నాకు కార్ల పిచ్చి వేరే ఏం పిచ్చి లేదు. ఇల్లు మా చెన్నైలో కానీ నా కార్ల పిచ్చి కానీ కార్లు కొనుక్కుంటే అంటే కార్ లోన్ తీసుకుంటే ఆ లోన్ తీర్చడానికి మనం ఏం చేస్తాం, సంపాదిస్తాం, ఈఎంఐ కట్టుకుంటాం. మీరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే పెద్దగా ఆలోచిస్తే పెద్ద రిజల్ట్స్ వస్తుంది, మీరు కూడా ఆర్థికంగా బలపడతారు. చిన్న చిన్నగా ఆలోచిస్తే చిన్నగా ఉంటారు. మీరు కూడా చాలా మంది సమర్థవంతులు, చాలా జ్ఞానం ఉంది, చాలా ఆలోచన ఉంది, చాలా విషయాలు అవగాహన ఉంది. కాబట్టి మీరు ఏదైనా పెద్ద ఎత్తున ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మీ అందరి అన్నగా తమ్ముడన్న బాధ్యతగా తీసుకొని మీకు ఆ రుణాలు ఇప్పించి ఆ బిజినెస్ పెట్టించే బాధ్యత కూడా తీసుకుంటారని తెలుపుతూ, మీరందరూ ఆర్థికంగా బాగా బలపడి మీరు నాకు రుణాలు ఇచ్చేంత స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటూ, ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం నా పైన ఉండాలా. నా ఏ అడుగులైనా కూడా మీ అభివృద్ధి గురించే కాబట్టి మీరందరి సహాయ సహకారాలు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఒక్కసారి చెప్పండి.